రొంపిచెర్లలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 20,463 మంది రైతుల ఖాతాల్లో 13.30 కోట్లు జమ చేయడం జరిగిందని చదలవాడ, గోనుగుంట్ల కోటేశ్వరరావులు తెలిపారు. రైతులు పాడి పంటల్ని వదులుకోకూడదని, సేంద్రియ వ్యవసాయంలో కూడా ముందుండాలని, పొలంలో మందులు వాడేటప్పుడు తగు మోతాదులో మాత్రమే వాడాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000తో ప్రతి రైతు కుటుంబానికి నేరుగా 7,000 జమ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రైతులకు పెద్దపీట వేస్తున్నారని అనడంలో సందేహం లేదని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాత సుఖీభవ విడుదల కార్యక్రమంలో రొంపిచెర్ల గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కష్టజీవి, ప్రజల అభిమాని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి శాసనసభ్యులు చెద్దలవాడ అరవింద్ బాబు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు రామారావు, రాణి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు హనుమంతరావు గారు, మత్స్యశాఖ అధికారి సంజీవరావు గారు, రెవెన్యూ అధికారి బండి నిర్మలా గారు, పూతోట శ్రీనివాసరావు గారు, ఇంటూరు ప్రసాదరావు గారు, సూరబత్తుల రామారావు గారు, ప్రసాద్ గారు, వేదికమైనటువంటి అనధికారులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా నేను పేరు పేరున అన్నదాత సుఖీభవ శుభాకాంక్షలు చేసి వ్యవసాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఎద్దులు పోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి. ఈ విధంగా మరి హెలికాప్టర్లు కూడా మందు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి 1000 ఎకరాలకి హెలికాప్టర్లు మందు కొట్టేవాడు వెనకటి రోజుల్లోనే 20-30 ఏళ్ళ క్రితం మరి రాయలసీమ ప్రాంతాల్లో అయితే హెలికాప్టర్లు మందు కొట్టేవాళ్ళు ఒకేసారి 1000 ఎకరాలకి. ఆ విధంగా జరిగేది అనమాట. అందుకని రైతు సోదరులందరూ కూడా పాడి పంట రెండింటిని కూడా వదులుకోకుండా మనం దీన్ని అనుసంధానం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు సైన్స్, టెక్నాలజీ వీటిని నమ్ముకుంటే మరి వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తున్నాయి. కాబట్టి సాఫ్ట్వేర్లో కూడా పిల్లలకి ఉద్యోగాలు రాని పరిస్థితి. అందుకనే మౌలిక సదుపాయాలు, మన కన్వెన్షనల్ అంటే మౌలిక సదుపాయాలు ఉంటాయి కదా, మనకి పాడి పంట ఈ రెండింటిని వదులుకోవడానికి వీల్లేదు. అట్లానే సైకిల్ కూడా వదులుకోవడానికి వీల్లేదు. మోటార్ సైకిల్లో, హెలికాప్టర్లో లేదా కార్లు నమ్ముకుంటే కుదరదు. ఎప్పుడైనా పెట్రోల్కి ఇబ్బంది రావచ్చు. రష్యాకు అమెరికా యుద్ధం వచ్చింది అనుకో, పెట్రోల్ దొరకదు మనకి, సైకిల్ తొక్కుంటే వెళ్లాల్సిందే. అందుకని ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కొనుక్కోండి, మళ్ళీ సైకిల్ మీద ఆధారపడి మనం బతకాల్సిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర పెట్టారు. ఎప్పటికీ అది ఇవన్నీ తగ్గదు, 100 ఏళ్ళు అట్లానే ఉంటుంది. అందుకని ఎన్టీ రామారావు గారు ఆచి తూచి ఈ సైకిల్ గుర్తుని మనకి పెట్టడం జరిగింది. ఇవాళ బ్యాంకులు విపరీతంగా రుణాలు ఇస్తున్నారు. ఇవాళ చూస్తే బ్యాంకులు 118 కోట్ల రూపాయలు మనకి లోన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3,000 కోట్ల రూపాయలకి మరి గేదెలకి ఇవ్వడం జరిగింది, ఆవులకి, గేదెలకి. సాధ్యంతోటికి బ్యాంకులో లోన్ తీసుకోండి. మరి రైతు బిడ్డలందరూ కూడా ప్రతి బ్యాంకులో మరి పశువులకి లోన్ ఇస్తున్నారు, పశువుల షెడ్లకి ఇస్తున్నారు. తప్పదు మరి మనం కష్టపడకుండా ఇవాళ రేపు మళ్ళీ వెనకటి రోజులు వచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇట్లానే కనుక మనట్లాగా వర్షాలు పడితే కనుక విపరీతంగా మనం వ్యవసాయం చేయలేం కదా, వ్యవసాయం చేయలేము. మీరు చూశారు కదా, 1999లో కరువు వస్తే మనం బావిలు తవ్వాము నీటి కోసం, బస్సులు కొనుక్కున్నాము పాడి చేసుకోవడానికి. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గబాలను తీసేస్తే కుదరదు. పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, నానా వ్యవసాయం చేయొద్దంటే ఎట్లా, వెనకబడిపోతాం కదా. ఒక్కోసారి అదే అవసరం అవుతుంది. అందుకని తప్పనిసరిగా పాడిని, పంటను నమ్ముకోవాల్సిందే. వ్యవసాయదారులందరూ కూడా ఇంట్లో ఒకళ్ళన్నా మరి వ్యవసాయం మీద పనిచేయాలి, తప్పదు.